ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి భంగపాటు ఎదురైందా? రేవంత్ రెడ్డి నిర్ణయాలను అధిష్టానం పట్టించుకోవడం లేదా? రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? త్వరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్ట్ ఊస్ట్ అవ్వనుందా? 3 రోజుల పాటు రేవంత్ ఢిల్లీ పర్యటనలో అసలేం జరిగింది? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆయన అక్కడ 3 రోజుల పాటు ఉండి కొంతమంది కాంగ్రెస్ పెద్దలను కలిసి కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారికి ఏ శాఖలు కేటాయించాలి, పాత మంత్రులకు సంబంధించి శాఖల మార్పులపై అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయా మంత్రులకు కేటాయించిన శాఖలను వెల్లడించారు తప్ప పాత మంత్రుల శాఖలపై ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయింది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న భంగపాటు తప్పలేదనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. 2 మంత్రులకు చెందిన ముఖ్య శాఖలను మార్చాలని సీఎం భావించగా ఢిల్లీ పెద్దలు ఒప్పుకోలేదని, ఆయన దగ్గరున్న కీలక శాఖలకే ఎసరొచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకే వివేక్ వెంకటస్వామికి గనుల శాఖను కేటాయించవలసి వచ్చిందన్న ప్రచారం అయితే జరుగుతోంది. శాఖల మార్పుపై తన మాట నెగ్గకపోవడంతో సీఎం యూటర్న్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకెదురైన భంగపాటును కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అధిష్టానం తన ప్రతిపాదనలను పక్కన పెట్టడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో చిట్చాట్ పేరుతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకునే లోపు శాఖల కేటాయింపుపై అధిష్టానం నుంచి స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో జరిగింది ఒకటైతే చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది మరొకటని, ఇందుకు ఆయన తడబాటే నిదర్శనమని చర్చ జరుగుతోంది. మరోపక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎవరు కలిసినా ఆ ఫోటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో చర్చించిన ఫోటోలు వెంటనే బయటకొచ్చాయి. కానీ రేవంత్ రెడ్డితో ఫోటో మాత్రం ఎందుకు బయటకు రావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, అది ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని చర్చ జరుగుతోంది. మరోపక్క రేవంత్ రెడ్డి వద్దనే ప్రధానమైన 3 శాఖలు ఉండటం రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోం, విద్య, మున్సిపల్ శాఖలు ప్రజా పరిపాలనలో అతి ముఖ్యమైనవని, అలాంటి శాఖలు తన వద్దే ఉంచుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ఆయా శాఖలు వేరొకరికి కేటాయిస్తే పాలనపరమైన సమస్యలు తలెత్తవని, ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్తున్నారు. ఇంతటి ప్రాధాన్యమైన 3 శాఖలను అధిష్టానాన్ని ఒప్పించి ఆశావాహులకిస్తే నేతల్లో ఉన్న అసంతృప్తి సైతం తగ్గుతుందని అంటున్నారు. కేవలం రేవంత్ రెడ్డి అసమర్థతతో పాటు ఢిల్లీ పెద్దలతో సరైన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్టు కూడా త్వరలో పీకేనున్నట్లు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు మేలు చేయాలని పాలన సాగిస్తే ప్రజలు మెచ్చుకుంటారు, లేదంటే రానున్న ఎన్నికల్లో పక్కన పెడతారు అనే విషయాన్ని అటు కాంగ్రెస్, ఢిల్లీ పెద్దలు గాని, ఇటు రాష్ట్ర నాయకులు గాని గ్రహిస్తే మంచిదని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది.